ప్రొద్దుటూరు మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు గూడెం చెరువు సంపత్, ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేషు, కత్తి మాల మహానాడు నాయకుడు పుల్లయ్య, సోషలిస్టు యూత్ ఫెడరేషన్ జిల్లా నాయకుడు అశోక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుడైన ఒక పాస్టర్ను అత్యంత దారుణంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో చంపడం జరిగిందని, ఈ విషయంపై ఎస్సీ/ఎస్టీ కేసు క్రిమినల్స్పై నమోదైతే ఆ కేసులో చనిపోయిన వ్యక్తి ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడంతో ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఏదైతే దళిత సంఘాల ఆధ్వర్యంలో మాల మహానాడు విద్యార్థి యువజన దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవంలోకి చేరితే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీకి దూరం అవుతారని చెప్పేసి ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తి స్థాయిలో దళితులుగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఏదైతే గనక క్రైస్తవంలో చేరడం అంటే మన భారతదేశంలో లౌకిక రాజ్యాంగం నడుస్తున్నప్పుడు హిందూ పుట్టుక, అది మాల కావచ్చు మాదే కావచ్చు, పుట్టినప్పుడు ఆ పుట్టుక ఆధారంగానే ఆ యొక్క కుల ధృవీకరణ జరుగుతూ ఉంది. అలాంటిది చాలామంది ఓసీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అందరూ ఈరోజు క్రైస్తవాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వారి కులాన్ని ఆ విధంగానే హిందూ ధర్మంగానే కొనసాగుతూ ఉన్నప్పుడు ఎస్సీలు క్రైస్తవంలోకి మారితే ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా కోల్పోతారని తీర్పునివ్వడము, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అలాగే దీనిపైన కూడా దాదాపు హైకోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టులలో కానీ, సుప్రీంకోర్టులో కానీ 20 పిటిషన్లు ఇంకా నడుస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏదైతే తీర్పును ఇంకా రిజర్వ్ చేయని పక్షాన ఈరోజు ఆ తీర్పుని కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి ఒక ఏదైతే సొసైటీలో ఒక వినిపిస్తూ ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాము. క్రైస్తవంలోకి ఎస్సీలు మారిన ఎస్సీ హోదానే కల్పించాలని, మా యొక్క చట్టము నిర్వీర్యం కాకోకుండా ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఇంకా పటిష్టం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము. మా సమస్యలపైన పార్లమెంటులో కూడా వినిపించాలని, పార్లమెంటులో క్రైస్తవాన్ని కూడా ఎస్సీలో చేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం కాకోకుండా సుప్రీంకోర్టు కూడా కాపాడాలని గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ గారికి, అలాగే న్యాయమూర్తులకు ఈ సందర్భంగా మేము దళిత ప్రజా విద్యార్థి సంఘాలుగా కోరతా సెలవు తీసుకుంటా ఉన్నాము. ఈరోజు ఏదైతే చింతాడ ఆనంద్ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఇది ఒక్కసారి మళ్ళీ పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు హిందూ గుడులలోకి ఎస్సీలని అంటరాని వారుగా కుల వివక్షతో గుడులలోకి రానియకపోవడంతో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందే తప్ప మరే ఉద్దేశంతో కాదు. ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు గౌరవ పెద్దలు ఎస్సీలు కుల వివక్ష గురవుతున్నారనే ఉద్దేశంతోనే ఈ ఎస్సీ హోదా కల్పించారు, వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి హోదా ఇచ్చారు. అంతేగాని మతాన్ని బేస్ చేసుకుని అయితే రాజ్యాంగంలో ఆనాడు ఇది మతం మారినంత మాత్రాన వివక్షత మారుతుంది అంటే ఈరోజు ప్రతి పల్లెలో గమనించండి, ఎంతమంది రెడ్డి గారి ఇళ్ళకి పోయి ఎస్సీ గల వాళ్ళు పోయి భోజనాలు చేస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. ఎంతమంది గౌరవప్రదంగా గుళ్ళలోకి పోయి పూజలు, ఒక ఎస్సీ అర్హత కలిగిన వ్యక్తి అదే గ్రామంలో అదే గుడిలోకి వెళ్ళి ఎంతమంది పూజలు చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద అగ్ర కులమైనటువంటి పూజారులు వాళ్ళ పేరు మీద ఎన్నిసార్లు పూజలు చేసినారు ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుని గూడెం చెరువు సంపత్ కుమార్ నా పేరు. ముఖ్యంగా ఈరోజు మన దళిత క్రైస్తవుల మీద ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టికల్ 25, 14, 15 ప్రకారంగా ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే ఫస్ట్ కుల వ్యవస్థను రద్దు చేయాలి. ఫస్ట్ ఈ కులం ఎప్పుడైతే పుట్టాదో అప్పుడే వివక్ష కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చర్చలకు ఎందుకు పోవాల్సిందంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వకాలము 1921-25 మధ్యలో చాలామంది ఎస్సీలు గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు. ఒక బ్రాహ్మణ కులం అనేవాళ్ళు
మమ్మల్ని గుళ్ళల నుంచి వెడివేసేవాళ్ళు. ఆ తరపున కొందరు బ్రిటిష్ గతంలో పాలకులు ఉన్నారు కాబట్టి చర్చిలు మిషనరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కానీ అన్నం పెట్టడము గుడ్డలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అందుమూలంగా మేము చర్చిలు పోవాల్సిన అవసరం వచ్చింది. అంతేగాని వేరే ఉద్దేశపూర్వకంగా అయితే మేమేం చర్చిలో పోలేదు. మమ్మల్ని కూడా గుర్తించాలా, ముఖ్యంగా కుల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఈ మానవ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.